హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటున్నా. అయితే అందులో ఉండే పోషక విలువల గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. చలికాలంలో అయితే చిక్కుడుకాయలు ఎక్కువగా దొరుకుతాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆరోగ్య నిపుణులు కూడా అదే చెప్తున్నారు. చాలామంది చిక్కుడుకాయలు తినడానికి ఇష్టపడరు, కానీ వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే వాటిని తినకుండా మాత్రం ఉండలేం. చిక్కుడుకాయలో మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. పీచు పదార్థాలు కూడా ఈ చిక్కుడుకాయలో పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, వైటమిన్స్ కూడా ఉంటాయి. ఈ కాల్షియం, వైటమిన్స్ అనేవి బోన్ గ్రోత్కి కూడా యూజ్ అవుతాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ డైట్లో ఈ చిక్కుడుకాయలు అనేవి అన్ని రకాల జాతులు తీసుకోవచ్చు. బీన్స్, క్లస్టర్ బీన్స్, చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయలు అలా అంటారు కదా, ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవి ఫైబర్ రిచ్ ఫుడ్ అవ్వడం వల్ల వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి తొందరగా యూజ్ అవుతుంది బరువు తగ్గడానికి. అయితే ఎలా బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది అంటే, ఇందులో ఉండే ఫైబర్ మనం చిక్కుడుకాయ కర్రీ తీసుకోవడం వల్ల ఆ ఫైబర్ అనేది మనకి స్టమక్ కొంచెం తింటేనే ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో డైజెషన్ కూడా టైం పడుతుంది. సో మనకి పెద్ద ఆకలి వేయదనమాట. సో బరువుని ఈ విధంగా నియంత్రణలో ఉంచవచ్చు. ఈ పీచు పదార్థం అనేది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు పెద్ద ప్రేగులో క్యాన్సర్ రాకుండా అయితే నిరోధిస్తుందంట. అంతేకాకుండా నిద్ర లేమి సమస్య ఉన్న వాళ్ళు ఈ చిక్కుడుకాయ కూర తరచూ తీసుకోవడం వల్ల, చిక్కుడిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మ్యాంగనీస్ అనేది లభిస్తుంది. ఈ మ్యాంగనీస్ అనేది నిద్రలేమి సమస్యని తగ్గించడానికి సహాయపడుతుంది. సో అంటే మన డైట్లో కంపల్సరీ ఈ చిక్కుడుకాయలు ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఏ సీజన్లో దొరికే ఫుడ్ ఆ సీజన్లో తీసుకోవాలి. ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కన్నా ఏ సీజన్లో అయితే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి, ఆకుకూరలు, ఆ సీజన్లో అవే ఎక్కువగా తీసుకోండి. అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మీతో మాట్లాడుతూ నేను కర్రీ వండేసుకుంటున్నా. ఇలా ఎందుకో నాకు ఆరోగ్య విషయాలు చెప్పాలనిపిస్తుంది. మనం వంట చేసుకుంటూ ఆరోగ్య విషయాలు షేర్ చేసుకుంటే మనం ఎక్కువగా ఎటువైపు వెళ్తున్నామో తెలుస్తుంది. చాలామందికి పోషక విలువల గురించి తెలియదు. హై ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల పోషక విలువలు అనేవి మనం ఏదైతే కుక్ చేస్తామో దాంట్లో ఉండవు. సో లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. నేనైతే ఇదివరకు నాకు తెలియనప్పుడు అయితే హై ఫ్లేమ్ మీద పెట్టేదాన్ని. ఆ తర్వాత తెలుసుకున్నాను లో ఫ్లేమ్ మీద స్టీమ్ కుక్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారని. సో అప్పటి నుంచి నేను లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తాను. మీరు ఏ విధంగా కుక్ చేసుకుంటారో నాకు చెప్పండి. కొంచెం టైం పట్టినా సరే లో ఫ్లేమ్ మీద చేసుకోవడమే బెటర్. ఈ విధంగా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలియపెట్టి కొంచెం సేపు మూత పెట్టేస్తాను. మీకు చిక్కుడుకాయ కర్రీ ఇష్టమా, ఫ్రై ఇష్టమా? చాలామంది కర్రీ ఎక్కువ చేసుకుంటారు. డీప్ ఫ్రై అయితే నేను అస్సలు చేసుకోను. సిమ్లో పెట్టుకొని షాలో ఫ్రై చేసుకుంటా. డీప్ ఫ్రైకి నేను చాలా దూరం. అప్పుడప్పుడు చాలా రేర్, చాలా అంటే చాలా తక్కువగా డీప్ ఫ్రైస్ చేస్తాను. ఎందుకు నాకు డీప్ ఫ్రైస్ అంత తినాలనిపించదు. షాలో ఫ్రైస్, ఇగురు కర్రీస్ అంటే చాలా ఇష్టం. పులుసులు కూడా చాలా తక్కువగా పెడతాను, కానీ పులుసు కర్రీ అన్న ఇష్టం నాకు. చిక్కుడుకాయని అయితే ఇగురు కర్రీనే పెట్టుకుంటాను. సాంబార్ కానీ రసం కానీ చేసుకుంటాను చిక్కుడుకాయ కర్రీ వండిన రోజు. సో మీరైతే ఏ విధంగా చేస్తారో నాకు చెప్పండి. నేనైతే పెద్ద మసాలా దినుసులు అవి ఏం వాడను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటైతే వేసుకుంటాను. చిక్కుడుకాయలను ఇలా కడిగి వాష్ చేసుకొని అందులో వేసేసుకుంటాను నీట్గా. కొంచెం సేపు కదపకుండా మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయి ఒక 5 నిమిషాల్లో. మీకు తర్వాత కొంచెంసేపు తీసిన తర్వాత ఇట్లా మగ్గిపోద్ది. ఒకసారి కలబెట్టుకోవాలి మొత్తం అంతా. సిమ్లోనే పెట్టుకుంటాను, అది కూడా చాలా అంటే చాలా తక్కువ ఫ్లేమ్. టైం పడుతుంది. టైం పట్టినా సరే సిమ్లో పెట్టుకుంటే చాలా మంచిది.
మీరు ఎక్కువగా చిక్కుడుకాయలు తీసుకోవడానికి ఇష్టపడతారా? గోరు చిక్కుళ్ళ, క్లస్టర్ బీన్స్, ఏంటి ఏ చిక్కుడు తీసుకుంటారు? నేనైతే చిక్కుడుకాయలు, గోరు చిక్కుళ్ళు చాలా ఇష్టంగా తింటాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా వారికి కూడా చాలా ఇష్టం. ఫైనల్గా నా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.